పచ్చిది తినరు, ఉడికిందాక ఆగరు. నార్మల్‌గా గారెలు చేశామనుకోండి, అది ఇంట్లో చెప్తే చాలు గారెలు ఇంకెప్పుడు చేస్తావు, ఇంకెప్పుడు చేస్తావు అంటూనే ఉంటుంటారు. అంటే బాగా ఇలా తొందర ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఉండరా కాసేపు పప్పో నానాలి, లేదనుకుంటే ఇంక రుబ్బలేదు, ఇంక నూనె పెట్టాలి, ఇవన్నీ చేయాలని అంటే పచ్చిది తినలేరు. అంటే ఒట్టి మినపప్పు తినలేరు, అలాగే రుబ్బు తినలేరు. ఉడికిందాక ఆగలేరు. వేడి వేడి తింటే నోరు కాలిపోతుంది. సో, అలాంటి వాళ్ళకి ఇంత ప్రాసెస్ చేసి గారెలు చేయడం కంటే సింపుల్‌గా ఇలాగ అటుకులతో చేసిన గారెలు పెట్టేయండి. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. మీరు కూడా మనం చేసింది తిన్నారని అనేసి ఒక తృప్తిగా ఉండొచ్చు. ఇన్ని చెప్తున్నాను కానీ ప్రాసెస్ ఏంటో చెప్పడం లేదు కదా! సారీ. అటుకులు, ఇంకా శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వీటన్నింటిని కలిపేసుకొని నీట్‌గా ఇలా గారెలా చేసేసుకొని వేయించేసుకోవడమే. చెప్పడం ఈజీయే. అలాగే ఎలా చేసేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసేసుకోవాలి అని వచ్చేసైతే ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతాయి. త్వరగా వేగిపోతాయి. సో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా, మార్నింగ్ టిఫిన్‌కైనా సరే బావుంటాయి. సో, ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అయితే మిస్ అవ్వకూడదు కదా! సో, దానికోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక లైక్ కూడా ఇచ్చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.